బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కైకలూరు కూటమి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కుత్రిటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం కొల్లేరు నీటిలో కూరుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన కూటమి నాయకులు కామినేని కిందకు దింపి సురక్షిత ప్రాంతానికైతే తరలించడం జరిగింది. ఈ ఘటన కైకలూరు మండలం పందిరపల్లి గూడెం వద్ద అయితే చోటు చేసుకున్నట్లుగా సమాచారం. కైకలూరు కూటమి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం కొల్లేరు నీటిలో కూరుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన కూటమి నాయకులు కామినేనిని కిందకి దింపి సురక్షిత ప్రాంతానికైతే తరలించారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత వారం 10 రోజులు బట్టి కురుస్తున్నటువంటి ఏదైతే భారీ వర్షాలు ఉన్నాయి, వర్షాల కారణంగా ఇప్పటికే కొల్లేరు అంతా కూడా నీటిమయమైనటువంటి పరిస్థితి. ఎగువన కురుస్తున్నటువంటి ఏదైతే బుడమేరు ఉందో, బుడమేరు నుంచి పెద్ద ఎత్తున వాటర్ అంతా కూడా కొల్లేరులో చేరడం, అదేవిధంగా రామలేరు, తమిళేరు నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం అంతా కూడా ఇక కొల్లేరులో కలిసి కొల్లేరు నుంచి సముద్రం వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో కొల్లేరులో ఉన్నటువంటి పలు గ్రామాలు, సుమారుగా 7 మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలు, సుమారుగా 120 గ్రామాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా నీటి మునిగినట్టు తెలుస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో కైకలూరు ఎమ్మెల్యే అయినటువంటి కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి, అదేవిధంగా కైకలూరు కూటమి అభ్యర్థి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన వాహనం అనుకోని విధంగా వాహనం నీటిలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారి చాకచక్యంగా ఆయన బయట తీయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఎక్కడ చూసినా సరే వాటర్ రావడం, అదేవిధంగా కొల్లేరు ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద రావడంతో కొల్లేరులో ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే వాటర్ రావడం, ఆ కొల్లేరు ప్రాంతం ఇళ్ళన్ని కూడా మునిగిపోయినాయి. అదేవిధంగా ఆక్వరంగం అయితే పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మరో పక్కన మనం చూసుకున్నట్లయితే ఏదైతే విజయవాడను ముంచినటువంటి ఏదైతే బుడమేరు ఉందో, బుడమేరుకు సంబంధించి ఇప్పటికే గండ్లు పూడ్చినటువంటి నేపథ్యంలో ఆ వరదంతా కూడా ఈ కొల్లేరు ప్రవాహం కొల్లేరులో రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఎవరైతే మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఆ కైకలూరు నియోజకవర్గం సంబంధించి కైకలూరు మండలంలో ఉన్నటువంటి ఏదైతే కొల్లేరు గ్రామాలకు సంబంధించి పందిరిగూడెం వెళ్ళడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆయన వాహనం అయితే ఆ నీటిలో మునిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అందరూ కూటమి నాయకులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు, అదేవిధంగా గ్రామస్తుల సహాయంతో ఆయన బయటపడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఇది కొల్లేరు ప్రజలకు సంబంధించి కొల్లేరు వాసులందరూ కూడా జీవనం మత్స్య సంపద మీద ఆధారపడి ఉంటారు. ఏదైతే ఈ బుడమేరు ప్రవాహం కావచ్చు, రామలేరు, తమ్మిలేరు, అదేవిధంగా వస్తున్నటువంటి ఏదైతే వరద ఉందో ఈ వరద నేపథ్యంలో పూర్తిగా ఆక్వారంగం అంతా కూడా వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా పూర్తిగా నీటి మునిగిన పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.